వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో కైనమెటిక్స్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేసుకుందాం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఇఫ్ ద డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈక్వల్స్ టు టీ క్యూబ్ మైనస్ 6t స్క్వేర్, ఫైండ్ వెలాసిటీ at t equal to 1 second and t equal to 3 seconds. Second question is, find the time when the body is at rest. Okay. ఫస్ట్ క్వశ్చన్లో ఏబీ బిట్స్ రెండు ఉన్నాయి. ఫస్ట్ బిట్ ఏమో ఫైండ్ ద వెలాసిటీ అంటున్నాడు అట్ దీస్ టూ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. తర్వాత ఫైండ్ ద టైమ్ వెన్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. బాడీ రెస్ట్లోకి రావాలంటే ఎంత టైం పడుతుంది అని అంటున్నాడు. సరే, సి వాట్ హీ హాస్ గివెన్ డిస్ప్లేస్మెంట్ ఎస్సీ ఈక్వల్స్ టు ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ టైం ఇచ్చాడు, ఫంక్షన్ ఆఫ్ టైంలో ఇచ్చాడు. సో టీ క్యూబ్ మైనస్ 6t స్క్వేర్. What is the formula for velocity? Velocity and అర్థం ఏంటి? We already know that ds by dt is velocity. అవునా కదా? So we need to find the derivative of this particular function. So d by dt of t cube minus 6t square. అవునా? So d by dt of t cube is nothing but 3t square minus తర్వాత 6 into d by dt of t square 2 into t. t square కి 2t కదా డెరివేటివ్. సో 3t square minus 12t. ఎస్ ఆర్ నో? సరే, మనకు కావాల్సింది ఏంటి? టైం ఫస్ట్ సెకండ్ దగ్గర వెలాసిటీ ఎంత. కాబట్టి v at t is equal to 1 second ఎంత అంటే 3 into 1 square minus 12 into 1. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ నథింగ్ బట్ 3 minus 12 minus 9. వెలాసిటీ యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. అవునా కదా? తర్వాత t ఈక్వల్ టు 3 seconds దగ్గర ఎంత? v at t is equal to 3 seconds ఎంత అంటే 3 into 3 square minus 12 into 3, right? So 3 into 9, 3 square into 9, 12 3s are 36, 9 3s 27 minus 36, that is nothing but minus 9 once again meter per second. Okay na? Time t is equal to 1 second, first second దగ్గర velocity ఎంత? minus 9 meter per second. Time t is equal to 3 seconds దగ్గర కూడా velocity ఎంత? minus 9 meter per second. సరే, this is nothing but bit a. సరే, కనుక్కున్నాం ఫైండ్ వెలాసిటీ కనుక్కున్నాం పర్టికులర్ టైం ఇంటర్వల్స్ టైం దగ్గర. తర్వాత బీ బిట్ సొల్యూషన్ ఎలా చేయాలో చూడండి. ఫైండ్ ద టైమ్ వెన్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్. బాడీ రెస్ట్లో ఉండడం అంటే ఏంటి? వెలాసిటీ జీరో అనే కదా అర్థం. దెర్ ఈజ్ నో వెలాసిటీ అనమాట బాడీ రెస్ట్లో ఉందంటే. సో వెలాసిటీ ఈజ్ జీరో. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ని జీరోకి ఈక్వల్ చేయాలి. సో వెలాసిటీ ఎంత వచ్చింది? 3t స్క్వేర్ మైనస్ 12t ఈక్వల్స్ టు 0. అండ్ 3t కామన్ తీసాను అనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? t మైనస్ 4 ఈక్వల్స్ టు 0. 3t equals to 0 కేసు, t minus 4 equals to 0 another case. So t equal to 0 ఒకటి and t equals to 4 ఒకటి. అవునా? రైట్? అంటే t is equal to 0 అంటే బాడీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు, స్టార్టింగ్ ఈజ్ 0 కదా, స్టార్టింగ్ ఏ కదలిక లేదు. అది కదిలిన తర్వాత మళ్ళీ 4 secondsకి మళ్ళీ అది రెస్ట్లోకి వచ్చేస్తుంది. సో at t is equal to 4 seconds బాడీ విల్ బీ రెస్ట్, బాడీ విల్ బీ ఇన్ రెస్ట్ అగైన్. ఆల్రెడీ t is equal to 0 దగ్గర రెస్ట్లోనే ఉంది. టైం t is equal to 0 దగ్గర బాడీ స్టార్ట్ అయింది, t is equal to 0 దగ్గర. మళ్ళీ ఫోర్త్ సెకండ్ దగ్గర మళ్ళీ అది రెస్ట్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఫస్ట్ సెకండ్ దగ్గర దాని వెలాసిటీ minus 9 meter per second ఉంది. మైనస్ ఏం చెప్తుంది అంటే దాని యొక్క వెలాసిటీ వల్ల ఆ డిస్టెన్స్ వెనక్కి జరుగుతుంది అనమాట. ప్లస్ అని అంటే ముందుకు వెళ్తుంది అని అర్థం, పర్టికులర్ రెఫరెన్స్ పాయింట్. సరేనా? ఇక్కడ 1 second దగ్గర, 3rd second దగ్గర చూసాం. సరే, అలాంటప్పుడు సెకండ్ దగ్గర చూడండి వెలాసిటీ ఎంతో. వెలాసిటీ అట్ t is equal to second ఎంత అంటే 3 into 2 square మైనస్ ఎంత వస్తుంది? 3 into 2 square మైనస్ చూడండి 12 into 2. అవునా? సో దిస్ ఇస్ నథింగ్ బట్ 3 into 4 minus 24. 12 minus 24 దట్ ఈస్ నథింగ్ బట్ minus 12 meter per second వచ్చింది. అంటే ఫస్ట్ సెకండ్ దగ్గర minus 9 meter per second, సెకండ్ దగ్గర minus 12 meter per second, థర్డ్ సెకండ్ దగ్గర minus 9 meter per second ఉంది. అవునా కదా? సి అంటే దాని అర్థం ఏంటి? -9 తర్వాత -12 అయింది దాని వెలాసిటీ, తర్వాత -9 మళ్ళీ అయింది. అంటే దిస్ ఈజ్ నాట్ యూనిఫామ్ వెలాసిటీ, దిస్ ఈజ్ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ప్రతి సెకండ్ దగ్గర ఒకే వెలాసిటీ ఉంటే అది యూనిఫామ్ వెలాసిటీ. అవునా? ఇక్కడ -9 -12 మళ్ళీ -9 డిఫరెంట్ వెలాసిటీస్ ఉన్నాయి పర్టికులర్ సెకండ్స్ దగ్గర. సో దిస్ ఈజ్ ఏ నాన్ యూనిఫామ్ మోషన్ అనమాట. కానీ మనల్ని అడిగింది ఏంటంటే ఈ పర్టికులర్ టైం ఇంటర్వల్స్ దగ్గర మాత్రమే. కాబట్టి ఆ రెండు వెలాసిటీస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. రెండు కూడా -9 meter per second. టైమ్ కనుక్కోవాలి, బాడీ ఎప్పుడు మళ్ళీ రెస్ట్లోకి వస్తుంది, ఎంత టైం తర్వాత వస్తుంది అంటున్నాడు. కాబట్టి రెస్ట్లో అంటే నథింగ్ బట్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 దెన్
ఇట్ ఈస్ సెట్ టు బి ఎట్ రెస్ట్, బాడీ సెట్ టు బి ఎట్ రెస్ట్. కాబట్టి వెలాసిటీ ఈక్వేషన్ 0కి ఈక్వల్ చేస్తే మనకి ఏ టైం దగ్గర వెలాసిటీ ఇది బాడీ రెస్ట్లో ఉంటుందనేది మనకి వచ్చేస్తుంది అనమాట, రైట్? సో దిస్ ఈజ్ వే టు అప్రోచ్. ప్లీజ్ నోట్ దిస్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఓకే, లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్. Displacement he has given in the function of time. Displacement in the function of time lo ichadu. So s equal to 3t square plus 4t plus 9. What he is asking is find velocity at t equal to 2 seconds and average velocity between 1 to 4 seconds. Chudandi, velocity at annadu, average velocity between annadu. Velocity at, velocity ekkada kanukovali? Time 2 seconds దగ్గర. అంటే అది ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ అయినా 2 ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్ దగ్గర ఆ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. లేదా సింపుల్గా వెలాసిటీ అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 2 seconds అని ఫైండ్ అవుట్ చేసి, ఇక్కడే ఉన్నాడు యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ అన్నాడు. అంటే యావరేజ్ వెలాసిటీ అనేది మధ్యలో ఉంటుంది, అంటే ఫస్ట్ సెకండ్కి ఫోర్త్ సెకండ్కి మధ్యలో ఉన్నటువంటి యావరేజ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. సరే, సి మనకు ఆల్రెడీ తెలుసు వెలాసిటీ ఫార్ములా. వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ ds బై dt, అవునా? సో d బై dt ఆఫ్ వాట్ హీ హాస్ గివెన్, ఎస్ 3t స్క్వేర్ ప్లస్ 4t ప్లస్ 9. అంటే 2 ముందుకు వచ్చేస్తుంది 6t ప్లస్ 4, మళ్ళీ 9కి డెరివేటివ్ 0 కదా, 4tకి 4. ఓకే, ఎక్కడ అడిగాడు? t ఈజ్ ఈక్వల్ టు సెకండ్ దగ్గర, అవునా? v at t ఈజ్ ఈక్వల్ టు 2 seconds ఎంత అంటే 6 into 2 ప్లస్ 4, 6 2 12 ప్లస్ 4, దట్ ఈస్ నథింగ్ బట్ 16 మీటర్ పర్ సెకండ్. అంటే సెకండ్ దగ్గర ఎంత ఉంది వెలాసిటీ? 16 మీటర్ పర్ సెకండ్ ఉందన్నమాట, అకార్డింగ్ టు దిస్ రిలేషన్, రైట్? సరే, ఇప్పుడు మనల్ని యావరేజ్ వెలాసిటీ అడుగుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ నేను ఉన్నాను, x1 అనే పాయింట్ దగ్గర ఉన్నాను, x2 అనే పొజిషన్కి వెళ్ళాను, x1 పొజిషన్ నుంచి x2 పొజిషన్కి వెళ్ళాను, t1 టైం ఇక్కడ t2 టైం ఉంది, రైట్? ఇప్పుడు ఎంత టైం పట్టినట్టు నాకు? t2 మైనస్ t1 టైం పట్టింది. సో ఈ రెండు పొజిషన్స్ యొక్క డిఫరెన్స్, యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 బై t2 మైనస్ t1, అంతేనా? చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ బై చేంజ్ ఇన్ టైం, అవునా కదా? రైట్. సరే, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, సి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ సెకండ్ ఫోర్త్ సెకండ్ దగ్గర, అంటే ఫస్ట్ సెకండ్ దగ్గర ఎంత డిస్ప్లేస్మెంట్ ఉందో ఫోర్త్ సెకండ్ దగ్గర ఎంత డిస్ప్లేస్ అయ్యింది తెలుసుకుని ఆ టైం పీరియడ్స్ని మైనస్ చేయాలి, రెండింటికి రేషియో చేయాలి, అవునా కదా? సో యావరేజ్ వెలాసిటీ ఈక్వల్స్ టు x4 minus x1 divided by t4 minus t1, అంతే కదా? yes or no? According to this information he has given, so x4 అంటే ఎంత? this is nothing but x. ఇక్కడ x అంటే పొజిషన్, s అంటే డిస్ప్లేస్మెంట్, రెండు ఒకటే. కాబట్టి ఈ పర్టికులర్ రిలేషన్లో 4ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో నాకేం వస్తుంది? 3 into 4 square ప్లస్ 4 into దీనిలో సబ్స్టిట్యూట్ చేయకూడదు, దిస్ ఈజ్ వెలాసిటీ రిలేషన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. కాబట్టి ఇవి డిస్ప్లేస్మెంట్ యొక్క కోఆర్డినేట్స్, అవునా కదా? సో x4 అంటే ఇది డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్. సో 3 into 4 square ప్లస్ 4 into 4 ప్లస్ 9, రైట్? మైనస్ x1 అంటే ఎంత మళ్ళీ? సో 3 into 1 square, రైట్, ప్లస్ 4 into 1 ప్లస్ 9 హోల్ డివైడెడ్ బై, సో ఎంత వస్తుంది? t4 అంటే చూడండి, అంటే 4 minus 1, ఎస్ ఆర్ నో? ఫోర్త్ సెకండ్ మైనస్ ఫస్ట్ సెకండ్. సో దీన్ని మనం జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, 4 square ఈజ్ నథింగ్ బట్ 16, 16 3s are 48 ప్లస్ 4 16 ప్లస్ 9 మైనస్ 3 ప్లస్ 4 ప్లస్ 9 హోల్ డివైడెడ్ బై 4 minus 1 ఈజ్ 3, ఎస్ ఆర్ నో? So 16 plus 9 is 25. 25 plus 48 is nothing but 73. Yes or no? 73 minus 7 plus 9 is nothing but 16 వస్తుంది, అవునా కదా? రైట్. సో 73 minus 16 is nothing but 57. 57 divided by 3. So 3 19s are 57. So 19, ఇక్కడ అడిగింది ఏంటి? వెలాసిటీ కదా, యావరేజ్ వెలాసిటీ. సో మీటర్ పర్ సెకండ్. సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం. సచ్ ఎ బ్యూటిఫుల్ బెట్, ప్లీజ్ నోట్ ఇట్. గుర్తుపెట్టుకోండి, ఇది డిస్ప్లేస్మెంట్ ఇక్కడ ఎస్ అని ఇచ్చాడు, నేను ఇక్కడ ఎక్స్ అని తీసుకున్నాను. లేదంటే మీరు ఈ రెండింటిని s4 మైనస్ s1 అని కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, రైట్? సో ఈ పర్టికులర్ t అనే ఫంక్షన్స్లో ఆ 4 1ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, రైట్? సో ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట, ప్లీజ్ నోట్ ఇట్. ఓకే, లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్.
the displacement x of a particle at the instant when its velocity is given by v equals to root over 3x plus 16, find its acceleration and initial velocity అంటున్నాడు. సో మనకి డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎ పార్టికల్ ఇచ్చాడు, ఎక్స్ అంటున్నాడు. జనరల్గా డిస్ప్లేస్మెంట్ని క్యాపిటల్ ఎస్తో డినోట్ చేస్తున్నాం, వాడు ఎక్స్తో డినోట్ చేశాడు అంతే. సరే, ఎట్ ద ఇన్స్టెంట్ వెన్ ద వెలాసిటీ ఈజ్ గివెన్ బై, వాడు వెలాసిటీకి ఒక రిలేషన్ ఇచ్చాడు, v ఈక్వల్ టు రూట్ ఓవర్ 3x plus 16, అవునా కదా. వెలాసిటీ అట్ ద సేమ్ టైం డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ లేదా వెలాసిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటే మనం ఎలా రాయొచ్చు, ఫార్ములా ఏం తెలుసు మనకి, v² - u² ఈక్వల్స్ టు 2as, అవునా కదా. వెలాసిటీ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇది చూసామా లేదా. సో దాన్ని ఆ విధంగా రాయండి. దీన్ని ఆ విధంగా రాస్తే v రూట్ ఇటు వస్తే స్క్వేర్ అవుతుంది ఈక్వల్స్ టు 3x plus 16, అవునా కదా. సో s అనేది ఇక్కడ x అని చెప్పుకున్నాం, ఇది అలాగే ఉంచండి. 16 అటు తీసుకువెళ్తే మనకి ఏమొస్తుంది, v² - 16 ఈక్వల్ టు 3x. ఎస్ ఆర్ నో. సో దట్ ఈస్ నథింగ్ బట్ v² - 16² ఈజ్ నథింగ్ బట్ 4² ఈక్వల్స్ టు, చూడండి ఇక్కడ 2as కనిపిస్తుంది, ఎస్ వాల్యూవే x అంటున్నాం, అవునా కదా. కాబట్టి 3x అంటే దిస్ 3 ఈజ్ నథింగ్ బట్ 2a, అవునా కదా. సో 2a ఈక్వల్స్ టు 3. వాట్ ఈజ్ a హియర్, 3/2, దట్ ఈస్ నథింగ్ బట్ 1.5 meter per second square. So what is the value of acceleration? Acceleration equals to 1.5 meter per second square, right. మనల్ని ఇనీషియల్ వెలాసిటీ అడిగాడు. ఇనీషియల్ వెలాసిటీ అంటే యువే కదా, ఇక్కడ నాకు 4² ఉంది, 4 కదా యు అంటే. సో ఇనీషియల్ వెలాసిటీ u ఈక్వల్స్ టు 4 meter per second, రైట్ ఆర్ నాట్. 4² కాదు, u² కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ 4², u ఈజ్ నథింగ్ బట్ 4 హియర్, ఎస్ ఆర్ నో. సో ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ 4 meter per second, యాక్సలరేషన్ ఈజ్ 1.5 meter per second square. అంటే అడిగిన క్వశ్చన్ని బట్టి మనకున్న రిలేషన్ ప్రకారం రాబట్టి దాని నుంచి మనం ఆన్సర్ని చెప్పాలన్నమాట, రైట్. ఈ విధమైన క్వశ్చన్స్ని మనల్ని ఎంసెట్లో ఫ్రేమ్ చేస్తాడు. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. లెట్ us see another problems in next lecture. Thank you. Don't forget to subscribe. See you.